హలో గైస్, ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది ఆపాలనుకుంటున్న సినిమా జననాయకన్ సినిమా చూడడం జరిగింది. సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ హెచ్ వినోద్, హీరో విజయ్ తలపతి, హీరోయిన్ పూజా హెట్. సినిమా కథ విశేషానికి వచ్చేస్తే సినిమా కథ ఇలా ఉంటుంది ఎలా ఉంటుందని రకరకాలుగా మాట్లాడుకున్నారు ఇన్ని రోజులు. ఇక సినిమా విడుదలైందని చెప్పుకోవచ్చు. భగవంత్ కేసరి కథని ఎంచుకోవడం జరిగింది. ఈ సినిమా గిట భగవంత్ కేసరి కథని ఎంచుకున్నా సరే ఈ సినిమాలో విలన్కి ఇచ్చే పాత్రని కానీ విలన్కి ఇచ్చే కథని కానీ డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సెకండ్ హాఫ్కి సోషల్ మెసేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో. అదేవిధంగా కులవత వేదాలు గిట సంబంధించిన గిట మనకి ఇవ్వడం జరిగింది ఈ సినిమాలో. అది గిట ఏదైతే కథని వాళ్ళు చెప్పాలనుకున్నారో వాళ్ళ స్టైల్లో, డైరెక్టర్ స్టైల్లో ఆ కథ కోసం అనేది భగవంత్ కేసరి కథని ఎంచుకోవడం జరిగింది అనిపించింది నాకు మాత్రం. విజయ్ తలపతి గారి చివరి చిత్రం జననాయకంలో అతని యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అతనికి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా కంప్లీట్ ఎలివేషన్స్ తో రన్ అవుతుంది. అతని చివరి చిత్రం సరైన చిత్రం పడిందని చెప్పుకోవచ్చు విజయ్ తలపతి గారికి. నిజంగా చెప్తున్నాను, సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా లాగ్ ఉంటుంది కానీ అక్కడక్కడ లాగ్ ఉన్నా కానీ ఆ ఎలివేషన్స్ అనేది సినిమా అనేది బోర్ కొట్టదని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారి యాక్టింగ్ గిట్ట సినిమాలో బాగుందని చెప్పుకోవచ్చు. ఈ యాక్టింగ్ ఎంతవరకు ఇయ్యాలో అంతవరకు ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. అనిరుద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బీజిఎం సాంగ్స్ ఇంకొంచెం లేచి ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. అక్కడక్కడ సాంగ్స్ గిట్ట కానీ సాంగ్స్ గిట్ట ఓకే అన్ని బాగున్నాయి, బట్ ఇంకొంచెం సౌండ్ బెటర్గా ఇచ్చుంటే సినిమాలో బెటర్ ఎలివేషన్స్ ఇంకా బాగా పండేటాటు అనిపించింది అని చెప్పుకోవచ్చు. లాస్ట్ లో క్లైమాక్స్ గిట్ట చాలా బాగా డైరెక్షన్ చేయడం జరిగింది డైరెక్టర్. థియేటర్కి వెళ్ళి సినిమాని థియేటర్లోనే ఎంజాయ్ చేయండి, బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. నా రివ్యూ చూశాక మీ అందరికి ఏమనిపించింది అనేది ఒకసారి కామెంట్ కామెంట్ చేస్తూ, మీరు ఎవరైనా సినిమాకి వెళ్తే సినిమా మీ అందరికి ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోవడానికి జై హింద్.